ఈరోజు చూస్తూ ఉన్నాం. నిన్నటి రోజున మోదీ మన రాజమండ్రి వచ్చి ఆ రోజున రాజధానికి చెంబుడు మట్టి చెంబుడు నీళ్ళు ఇచ్చినట్టుగానే ఏదో చెప్పేసి వెళ్ళిపోయారు తప్ప నిర్దిష్టమైన హామీలు కానీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కానీ పోలవరం కంప్లీట్ త్వరగా చేస్తామని కానీ విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తానని కానీ ప్రైవేట్ పరం చేయనని కానీ ఏ ఒక్క హామీ లేకుండా వాళ్ళ కూటమి ఆ బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి ఆ కబుర్లు చెప్పి వెళ్ళిపోయారు తప్ప జగన్ని నామమాత్రంగా తిట్టి ఏదో పొద్దులు లేనట్టుగా నడుస్తూ ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. దేశ ప్రజలు కూడా రాబోయే రేపు 13 జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ చేకూరుస్తారని భావిస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం పిడుగు రుద్రరాజు గారు మన పార్లమెంట్ అభ్యర్థిగా విపరీతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. వారి ఒక రైతు రుణమాఫీ విషయం కానీ